సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ విచారణ సమయంలో చేతులెత్తేసిండు తను. అటు బామ్మర్ది మరియు వాళ్ళ మామ అంటే కేసీఆర్, కేటీఆర్ వాళ్ళిద్దరు చెప్పడం వల్లనే నేను చేశానని చేతులేబట్టారు అని అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరేమో ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఘోష్ కమిషన్ ఈరోజు తేల్చింది ఏందో చెప్పాలి. ఘోష్ కమిషన్ ఎక్కడైనా అవినీతి జరిగిందని చెప్పిందా? ఘోష్ కమిషను అవినీతి విషయంలో కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ వారి మీద చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా చెప్పిందా? ఎక్కడ చెప్పలేదే. క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటారు. అరే ఇప్పుడు డిజైన్ విషయంలో మాట్లాడుతూ ఉంది ప్రభుత్వము. క్యాబినెట్ సమావేశం పెట్టి క్యాబినెట్ యొక్క నిర్ణయం మేరకు ప్రాజెక్టు రీడిజైన్ చేసిన తప్పేముందండి? నాకు అర్థం కాదు. అట్లంటే ప్రభుత్వం తీసుకున్న ప్రతి డెసిషన్లో మీరు తలదూరుస్తారా? అట్లయితే ప్రభుత్వం పని చేయగలుగుతుందా? తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత అంతగా లేదు. ప్రాణహిత కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర నీటి లభ్యత ఉంది అనేటువంటి ఆలోచనతో ఈ ప్రాజెక్టును రూపొందించిన దాన్ని తప్పేందండి. మేము విజిట్ చేసినాం, మేము త్రివేణి సంగమంకి వెళ్ళినాం. దీనికి ఎక్స్పర్ట్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అవసరం లేదండి. టీఎంసీల్లో అందులో క్యూసెక్లో కొలిసాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. మేము ఒక కామన్ మ్యాన్గా వెళ్ళినాం. ఒక నది ఇంకో నదిలో కలిసిన తర్వాత ఆ నది ఈ నది యొక్క ప్రభావం కలిసి నీళ్లు పెరిగాయా? ఏమైనా కామన్ సెన్స్ ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు? దీనికి టెక్నికల్ ఎక్స్పర్టీస్ కావాలా? నేను కామన్ సెన్స్తోనే మేము గమనించని చెప్తున్నాము. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత అది ఉప్పొంగుతూ ఉంది. అక్కడ మేము పోయే నాటికి మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని మేము చూసినాం. అంటే 100 టీఎంసీల నీళ్లు మేడారం, అక్కడ అన్నారము, సుందిల్లా ఈ యొక్క గేట్లు దాటుకొని ముందుకెళ్తా ఉంది. వాటిని ఆపేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేసిన దాని ఏదో తప్పని ఈరోజు ఏదో విచారణ చేస్తే చేయండి. విచారణ భయపడేదేమో.